ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చేకుంట మండలం చందాయిపేటలో కొత్తగా నిర్మించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి చేకుంట మండలానికి చెందిన మహమ్మద్ రఫీ తన వద్ద సహాయంగా 51,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్యారం కిష్టయ్య, పోతురాజు, సిద్దిరాములు, సాయిబాబా, ప్రవీణ్, మహేష్, నాగరాజు, బైండ్ల బాలరాజు, తాలక శేఖర్, ప్రసాద్, శరవయ్య, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. బాగానే ఆలోచించి మంచిగా వీడియోలు భలే పెడతాడు మరి ఆయన చందాయిపేట గ్రామ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. చందాయిపేట గ్రామ ప్రజలు ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ కట్టి నాకు ఆహ్వానించగా నేను ఇక్కడికి వచ్చినాను, చూసినాను. ఇక్కడ చాలా బాగా కట్టినారు. మరియు కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగినది. ఈ విషయం ఏమిటంటే కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది. కులం మతంలో లేదు సంతోషం, కలిసిమెలిసి ఉండుట్లా సంతోషం ఉన్నది. ఈ ప్రపంచ దేశాలకు మన తెలంగాణలోనే కులమత భేదం లేకుండా కలిసి ఉండే అలవాటు ఉన్నది. ప్రపంచ దేశాలకు మన తెలంగాణ ఒక స్ఫూర్తి, కలిసిమెలిసి ఉండుట్లా కులమత భేదం లేకుండా ఉండుట్లా ఒక స్ఫూర్తి మన తెలంగాణనే ప్రపంచ దేశాలకు. ఇక్కడ చాలా బాగా వాతావరణం ఉన్నది, అందరు కలిసి కట్టుగా ఉంటారు. ఇక్కడ పిలిచినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. పోచమ్మ గుడి వద్దకు విచ్చేసినటువంటి మా కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మరియు పిలువగానే విచ్చేసినటువంటి రఫీ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మన దేశంలో కులాల పరంగా మతాల పరంగా ఎంతోమంది కొట్టుకసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మత సామరస్యం పాటిస్తూ మేము పిలువగానే సమయానికి విచ్చేసి మాకు మా గుడి నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు ఒక 51,000 రూపాయల ఆర్థిక సాయం చేసినందుకు వారికి మేము ఎలవేళలా కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మా పేద ప్రజలు ఎక్కడున్నా తన వంతు సాయం చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం.